అతనిది ఎంపీ ల్యాడ్స్ ఒక 8.5 కోట్లు మొన్న ప్రెస్ మీట్ పెట్టాను కదా, 62% చేసాడు. రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య మైదానం గురించి మనందరికీ తెలిసినదే. ఆ ప్రాంగణం యొక్క విశిష్టత గురించి వేరేగా చెప్పనవసరం లేదు. ఎన్నో సభలకి, ఎన్నో సమావేశాలకి సుబ్రహ్మణ్యం మైదానం అన్నది ఒక వేదిక. ఆ వేదికను అక్కడ గంజాయి వాళ్ళు ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అల్లరి చిల్లరగా ఉంది కాబట్టి ఆ ప్రాంగణాన్ని నేను అభివృద్ధి చేస్తున్నానని ఎంపీ భరతరాం చెప్పాడు. ఆ అంశం పక్కన పెడితే దాని యొక్క విశిష్టతతో పాటు దాని యొక్క ప్రాముఖ్యత కూడా మనకు తెలుసు. ఈరోజు నగరంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా, రాజకీయ పార్టీల సభలు పెట్టుకోవాలన్నా, ఎవరైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా మనకి మిగిలిన ప్రాంగణం అదొకటే. అలాంటి ఒక ప్రాంగణంలో బ్లేడ్ బ్యాచ్ వారు, గంజాయి బ్యాచ్ వారు అల్లరి మోకలు ఉంటే అధికారంలో ఉన్నవాడు దాన్ని నియంత్రించాలా లేదా? నియంత్రించి దాన్ని అరికట్టి ప్రశాంతంగా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ వాళ్ళది. నీ అసమర్థతను నువ్వే ఒప్పుకొని అలా ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ ఆడిటోరియం స్క్రీన్ తోటి నేను చేస్తున్నానని చెప్తా ఉన్నాం. నేను రాజమండ్రి ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, ఎంతమంది మనం థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తూ ఉన్నాం? మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోకి అన్నీ కూడా సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి, దాన్నే చూస్తూ ఉన్నాం. అవకాశం వస్తే సమయాన్ని కుటుంబ సభ్యుల మధ్యన గడుపుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 5 కోట్లతోటి అక్కడ కార్యక్రమం చేసి అక్కడ స్క్రీన్ పెడితే చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? స్పష్టంగా చెప్తా ఉన్నాం, కాసులకి కక్కుర్తి పడి, కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే కోణంలోని వ్యాపారం చేస్తూ ఉన్నాడు భరతరాం. మళ్ళా చెప్తా ఉన్నాం, కాసులకి కక్కుర్తి పడి, కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే ముసుగులో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని కూడా ఇలాగే స్టేడియంలు కడతానంటే అఖిలపక్ష పార్టీలు, విద్యార్థినులు అందరూ కలిపి ఉద్యమించి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కృషి చేశాం. సుబ్రహ్మణ్య మైదానాన్ని అలాగే చేసేశారు. 5 కోట్లు ఏముందని 5 కోట్లకి అక్కడ పని? లాలా చెరువులోనే ఉన్న ఆ చిన్నపాటి గ్రౌండ్ని కూడా అలాగే పాడు చేశారు. ఇప్పుడు రాజమండ్రిలోని ఏ ఒక్క సమావేశం పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పెట్టుకుంటారు? అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్కి. ప్రజలారా గమనించండి, రేపటి రోజున మనం ఏ కార్యక్రమం చేయాలన్నా అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్ వైపు. అభివృద్ధి కాదు, తెలివైన వ్యాపారస్తుడి ఆలోచన అది. చాలా తెలివిగా వ్యాపారం చేశాడు. అక్కడ ఏ విధంగా కూడా ఎవరికి ఒక అపనమ్మకం రాకూడదని, నచ్చకపోతే చెప్పండి, నా సొంత డబ్బులతో తీసేస్తాను. ఎవడు అడిగాడు ఇతనితో సొంత డబ్బులు? అసలు ప్రజలకు నచ్చిందా లేదా అడిగాడా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడిగితే మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడట. ఇప్పుడు దాకా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అక్కడ తీసుకెళ్ళిన దాఖలాలు కూడా లేవు. చెప్తా ఉన్నాం, అభివృద్ధి ముసుగులో మీరు మొత్తం అంతా కూడా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. రాజమండ్రిలో రేపటి రోజున ఎవరే సమావేశం పెట్టాలన్నా అందరూ మార్గాన్ ఎస్టేట్స్ దగ్గరికి రావాలి, అందరూ అక్కడికే రావాలన్నది నీ ఆలోచన. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాపోతా ఉన్నారు. ఇంత హుటాహుటిన ఈ సమావేశం ఎందుకు పెట్టామనంటే అక్కడి నుంచి వస్తున్న స్పందనతోటే మేము మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము మాట్లాడుతూ ఉన్నాం. నాణ్యత లేని పనులు, డొల్లతనం, అవసరం లేని అభివృద్ధి. ఆ స్క్రీన్ దగ్గర రాత్రి ఎంతమంది ఉన్నారో చూస్తూ ఉన్నాం. పట్టుగా 30-40 మంది మించలేరు. వాళ్ళు కూడా
కూర్చోడానికి ప్లేస్ ఉంది కాబట్టి కూర్చుంటున్నాం. ఎవరొచ్చి చూస్తున్నారు సినిమాలు? ఎవ్వరిని వదిలిపెట్టాం. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది. కంపల్సరీగా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాం. నాణ్యత లోపించిన పనులన్నిటిపైన కూడా విజిలెన్స్ పెట్టిస్తాం. దొబ్బిన ప్రతి రూపాయిని కక్కిస్తాం. మీరేదైతే అవినీతి సొమ్ముని మెక్కుతా ఉన్నారో ప్రతి రూపాయిని కక్కిస్తాం. ఆ 25% కమిషన్ ఏదైతే ఉందో ప్రతి పన్నులో మీరు తీసుకుంటా ఉన్నారో, నిన్నటి రోజున పుష్కర్ ప్లాజా, ఈరోజు సుబ్రహ్మణ్యం మైదానం, రోజు రోజు ఒక్కొక్క కోణం బయటకు వస్తూ ఉంది. అభివృద్ధి పేరుతో మీరు దొబ్బుతున్న 25% కమిషన్ డబ్బును మొత్తం కక్కిస్తాం. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన మీరు చేసిన అవినీతిని మొత్తాన్ని కూడా బయట పెడతాం. ప్రతిదీ ఒక రూల్ పొజిషన్ అనేది ఉంది. నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నాం. ఇంతకుముందు కౌన్సిల్ ఉంటే ప్రతిదీ కౌన్సిల్లో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. కౌన్సిల్ లేకపోతే ఒక బడ్జెట్కి వచ్చిన తర్వాత ఫైల్స్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వీళ్ళు తెలుగుగా ఏం చేస్తున్నారంటే టెండర్కి వెళ్లకుండా అన్నిటిని వర్క్ని స్ప్లిట్ చేసి అమౌంట్ని స్ప్లిట్ చేసేసి నామినేషన్ మీద ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బినామీలకు ఇచ్చుకొని వాళ్ళ మనుషులకి ఇచ్చుకొని అప్పనంగా దోచేస్తూ ఉన్నారు. నేను మరలా చెప్తా ఉన్నా ఆన్ రికార్డ్, మొత్తం అమౌంట్ని స్ప్లిట్ చేసి నామినేషన్ మీద ఇచ్చే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు విజిలెన్స్ వేయిస్తాం. తప్పనిసరిగా కాంట్రాక్టర్లు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారం శాశ్వతంగా భరతరామ్ దగ్గర ఉండదు. అతను చెప్తా ఉన్నారు, మీరు చేస్తూ ఉన్నారు. నాణ్యత లేకుండా జరిగింది పుష్కర్ ప్లాజా చేసిన కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు అసలు సిమెంటే వాడలా. సిమెంట్ వాడకుండా నువ్వు కాంట్రాక్టర్గా పేరు పొందుతా ఉన్నావు. ఆ కాంట్రాక్టర్ ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు. కక్కిస్తాం. అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తాం. చాలా దట్టి సింబల్ ఇచ్చాడు ఆయన, చూసాను. వద్దాం, పర్వాలేదు. ఓకే నాయుడు, పాంప్లెట్స్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? లోపల ఇచ్చే వెళ్తాం కదమ్మా. సహకరించండి టీడీపీ జనసేన అభ్యర్థిగా అనుకుంటున్నారు. కానీ మీకు అర్థం కాదు, ఆరోగ్యకరమైన సమాజం కూడా మీరు చూసుకోవాలి. తేడా కొట్టారంటే ఈసారి వాకింగ్ ఇక్కడ కాదు, హైదరాబాద్లోనో లేకపోతే కర్ణాటకలో ఇంకో రాష్ట్రం పోయి చేసుకోవాలి. పగిలిపోతే డ్రైనేజ్లోకి వెళ్తున్నాయి. వల్ల ఉదయం సాయంత్రం 2 పూట్ల నీళ్ళు వెళ్తున్నాయి. ఈడు ఎదురు ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ నే అమలు చేయలేదు మన ప్రభుత్వుడు ఎంపీ. ఆ డేటా కూడా దగ్గరలో తీసి మీకు చెప్తాను. టైల్స్ నీరు వచ్చారు, మరి దాన్ని ఎదుర్కొంటే 24 గంటలు నీరు అంటండి. అది కూడా దగ్గరలో చెప్తాం. 24 ఉండిపోతుంది. రాయికి మధ్య స్కిన్ నిలబడిపోయి అది అసలు పుష్కర్ ఘాట్ ఉంది, రాళ్ళు వేసారు. పాపం స్వాములు, అయ్యప్పలు, శివకుంట కాంట్రాక్టర్ కూడా చెప్తున్నాను, నాణ్యత ఎక్కడ లోపించినా వదలం. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఎంత ప్రబుద్ధులో జనాలు తెలియాలి కదా. మేము ముందు నుంచే పట్టుకుంటే వీళ్ళు ఈ కోణం తెలియదు కదా. అబ్బాయి నేను డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాను, 50% డబ్బుని పక్కన పెట్టుకున్నాడు. ఈ డబ్బుని ఏం చేస్తున్నాడు అంటే తనకి కావాల్సిన వర్క్లు అన్ని పెట్టించేసి దాంట్లో ఎవరు 25% అప్ఫ్రంట్ ముందుగా కమిషన్ ఇస్తారో వాళ్ళకి వర్కులు ఇచ్చి చేయిద్దామని చూస్తున్నాడు. రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య మైదానం గురించి మనందరికీ తెలిసినదే. ఆ ప్రాంగణం యొక్క విశిష్టత గురించి వేరేగా చెప్పనవసరం లేదు. ఎన్నో సభలకి, ఎన్నో సమావేశాలకి సుబ్రహ్మణ్యం మైదానం అన్నది ఒక వేదిక. ఆ వేదికను అక్కడ గంజాయి వాళ్ళు ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. అల్లరి చిల్లరగా ఉంది కాబట్టి ఆ ప్రాంగణాన్ని నేను అభివృద్ధి చేస్తున్నానని ఎంపీ భరతరామ్ చెప్పాడు. ఆ అంశం పక్కన పెడితే దాని యొక్క విశిష్టతతో పాటు దాని యొక్క ప్రాముఖ్యత కూడా మనకు తెలుసు. ఈరోజు నగరంలో
ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా, రాజకీయ పార్టీల సభలు పెట్టుకోవాలన్నా, ఎవరైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా మనకి మిగిలిన ప్రాంగణం అదొకటే. అలాంటి ఒక ప్రాంగణంలో బ్లేడ్ బ్యాచ్ వారు, గంజాయి బ్యాచ్ వారు అల్లరిమోకలు ఉంటే అధికారంలో ఉన్నవాడు దాన్ని నియంత్రించాలా లేదా? నియంత్రించి దాన్ని అరికట్టి ప్రశాంతంగా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ వాళ్ళది. నీ అసమర్థతను నువ్వే ఒప్పుకొని అలా ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ ఆడిటోరియం స్క్రీన్ తోటి నేను చేస్తున్నానని చెప్తా ఉన్నాం. నేను రాజమండ్రి ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, ఎంతమంది మనం థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తూ ఉన్నాం? మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోకి అన్నీ కూడా సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి, దాన్నే చూస్తూ ఉన్నాం. అవకాశం వస్తే సమయాన్ని కుటుంబ సభ్యుల మధ్యన గడుపుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 5 కోట్లతోటి అక్కడ కార్యక్రమం చేసి అక్కడ స్క్రీన్ పెడితే చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? స్పష్టంగా చెప్తా ఉన్నాం, కాసులకి కక్కుర్తి పడి, కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే కోణంలోనే వ్యాపారం చేస్తూ ఉన్నాడు భరతరాం. మళ్ళా చెప్తా ఉన్నాం, కాసులకి కక్కుర్తి పడి, కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే ముసుగులో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని కూడా ఇలాగే స్టేడియంలు కడతానంటే అఖిలపక్ష పార్టీలు, విద్యార్థులు, విద్యార్థినులు అందరూ కలిపి ఉద్యమించి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కృషి చేశాం. సుబ్రహ్మణ్య మైదానాన్ని అలాగే చేసేశారు. 5 కోట్లు ఏముందని 5 కోట్లకి అక్కడ పని? లాలా చెరువులోనే ఉన్న ఆ చిన్నపాటి గ్రౌండ్ను కూడా అలాగే పాడు చేశారు. ఇప్పుడు రాజమండ్రిలోని ఏ ఒక్క సమావేశం పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పెట్టుకుంటారు? అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్కి. ప్రజలారా గమనించండి, రేపటి రోజున మనం ఏ కార్యక్రమం చేయాలన్నా అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్ వైపు. అభివృద్ధి కాదు, తెలివైన వ్యాపారస్తుడి ఆలోచన అది. చాలా తెలివిగా వ్యాపారం చేశాడు. అక్కడ ఏ విధంగా కూడా ఎవరోకి ఒక అపనమ్మకం రాకూడదని, నచ్చకపోతే చెప్పండి, నా సొంత డబ్బులతో తీసేస్తాను. ఎవడు అడిగాడు ఇతనితో సొంత డబ్బులు? అసలు ప్రజలకు నచ్చిందా లేదా అడిగాడా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడిగితే మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారట. ఇప్పుడు దాకా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అక్కడ తీసుకెళ్ళిన దాఖలాలు కూడా లేవు. చెప్తా ఉన్నాం, అభివృద్ధి ముసుగులో మీరు మొత్తం అంతా కూడా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. రాజమండ్రిలో రేపటి రోజున ఎవరే సమావేశం పెట్టాలన్నా అందరూ మార్గాన్ ఎస్టేట్స్ దగ్గరికి రావాలి, అందరూ అక్కడికే రావాలన్నది నీ ఆలోచన. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాపోతా ఉన్నారు. ఇంత హుటాహుటిన ఈ సమావేశం ఎందుకు పెట్టామనంటే అక్కడి నుంచి వస్తున్న స్పందనతోటే మేము మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము మాట్లాడుతూ ఉన్నాం. నాణ్యత లేని పనులు, డొల్లతనం, అవసరం లేని అభివృద్ధి. ఆ స్క్రీన్ దగ్గర రాత్రి ఎంతమంది ఉన్నారో చూస్తూ ఉన్నాం. పట్టుగా 30-40 మంది మించలేరు. వాళ్ళు కూడా కూర్చోడానికి ప్లేస్ ఉంది కాబట్టి కూర్చుంటున్నాం. ఎవరొచ్చి చూస్తున్నారు సినిమాలు? ఎవ్వరిని వదిలిపెట్టాం. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది. కంపల్సరీగా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాం. నాణ్యత లోపించిన పనులన్నిటిపైన కూడా విజిలెన్స్ పెట్టిస్తాం. దొబ్బిన ప్రతి రూపాయిని కక్కిస్తాం. మీరేదైతే అవినీతి సొమ్ముని మెక్కుతా ఉన్నారో ప్రతి రూపాయిని కక్కిస్తాం. ఆ 25% కమిషన్ ఏదైతే ఉందో ప్రతి పన్నులో మీరు తీసుకుంటా ఉన్నారో, నిన్నటి రోజున పుష్కర్ ప్లాజా, ఈరోజు సుబ్రహ్మణ్య మైదానం, రోజు రోజు ఒక్కొక్క కోణం బయటకు వస్తూ ఉంది. అభివృద్ధి పేరుతో మీరు దొబ్బుతున్న 25% కమిషన్ డబ్బును మొత్తం కక్కిస్తాం. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన మీరు చేసిన అవినీతిని మొత్తాన్ని కూడా బయట పెడతాం. టెండర్లు వెళ్లకుండా వర్క్ చేస్తున్నారు, మరి అధికారులకు ఏం చెప్తారు మీరు?
ప్రతిదీ ఒక రూల్ పొజిషన్ అనేది ఉంది. నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నాం. ఇంతకుముందు కౌన్సిల్ ఉంటే ప్రతిదీ కౌన్సిల్లో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. కౌన్సిల్ లేకపోతే ఒక బడ్జెట్కి వచ్చిన తర్వాత ఫైల్స్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వీళ్ళు తెలుగుగా ఏం చేస్తున్నారంటే టెండర్కి వెళ్లకుండా అన్నిటిని వర్క్ని స్ప్లిట్ చేసి అమౌంట్ని స్ప్లిట్ చేసేసి నామినేషన్ మీద ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బినామీలకు ఇచ్చుకొని వాళ్ళ మనుషులకి ఇచ్చుకొని అప్పనంగా దోచేస్తూ ఉన్నారు. నేను మరలా చెప్తా ఉన్నా ఆన్ రికార్డ్, మొత్తం అమౌంట్ని స్ప్లిట్ చేసి నామినేషన్ మీద ఇచ్చే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు విజిలెన్స్ వేయిస్తాం. తప్పనిసరిగా కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారం శాశ్వతంగా భరతరామ్ దగ్గర ఉండదు. అతను చెప్తా ఉన్నారు, మీరు చేస్తూ ఉన్నారు, నాణ్యత లేకుండా జరిగింది. పుష్కర్ ప్లాజా చేసిన కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు అసలు సిమెంటే వాడలా, సిమెంట్ వాడకుండా నువ్వు కాంట్రాక్టర్గా పేరు పొందుతా ఉన్నావు. ఆ కాంట్రాక్టర్ ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు. కక్కిస్తాం, అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తాం.